హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పవన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లారు. ఇక ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమార్తె ఆద్య కూడా తిరుమల వెళ్లారు. అయితే అక్కడ ఒక ఊహించని సర్ప్రైజ్ చోటు చేసుకుంది. పవన్తో పాటు ఆయన చిన్న కుమార్తె పలినా అంజని కూడా వెళ్లారు. ఆద్య రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ సంతానం కాగా, పలినా మూడో భార్య అన్నా లెజనోవా పవన్ కళ్యాణ్ సంతానం. పలినా ఎప్పుడో తన చిన్నతనంలో కనిపించింది. ఆ తర్వాత మీడియా ముందు ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు సడన్గా తిరుమలలో పవన్ కళ్యాణ్ తన సోదరి ఆద్యతో కలిసి కనిపించింది. చాలా ఏళ్ల తరువాత చిన్న కూతురుతో పవన్ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలినా అప్పుడే ఇంత పెద్ద అమ్మాయిగా మారారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, ఆద్య పలినా కలిసి కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇద్దరి తల్లులు వేరైనప్పటికీ ట్విన్ సిస్టర్స్ లాగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆద్య పలినా నిజంగానే ట్విన్ సిస్టర్స్ లాగా కనిపిస్తున్నారు. వీరిద్దరి పోలికలు ఒకే విధంగా ఉండడానికి కారణం కూడా ఉంది. అదేంటంటే, ఆద్యని చూసినప్పుడల్లా ఆమె వాళ్ళ నాన్నమ్మ అంజనాదేవి పోలిక అంటూ కామెంట్స్ వినిపించేవి. పలినాకి కూడా నానమ్మ పోలికలే వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. నానమ్మ పోలికలు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ సిస్టర్స్ పోలికలు కూడా వచ్చాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బహుశా అందుకేనేమో ఆద్య పలినా ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఒకవైపు రేణు దేశాయ్ పిల్లలు, మరోవైపు అన్నా లెజినోవా పిల్లలు ఇలా కలిసిమెలిసి ఉండడంతో పవన్ ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ మూడవ భార్య అన్నా లెజినోవా మెగా ఫ్యామిలీలో బాగా కలిసిపోయింది. ప్రతి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో అన్నా లెజినోవా సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆమె కుమార్తె కూడా వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో పాటు ఆయన పిల్లలు కూడా జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.